రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన డ్రగ్స్ కేసులో ముగ్గురు యువ హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు 6 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు పూర్తి స్థాయిలో విచారించి నిందితులను కటకటాల పాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగరంలోని పాఠశాలలు, కాలేజీలను అడ్డాలుగా చేసుకుని డ్రగ్స్ దందాను నడుపుతున్నారు. అయితే ఈ డ్రగ్స్ ముఠాలతో సినీ పరిశ్రమలోని ముగ్గురు యువ హీరోలకు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు డైరెక్టర్లకు సంబంధాలున్నాయన్న ఆరోపణలతో వారికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ముందు వేసిన చెప్పుకుంటే గత కొద్ది కాలంగా దీంట్లో సినీ ప్రముఖులు ఉన్నారు. సినీ ప్రముఖులకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగట్లేదు, ఎలాంటి విచారణ జరగట్లేదు అని చెప్పేసి కూడా అనేక రకాల ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సేకరించిన తర్వాత ఖచ్చితంగా ఎంత విచారణ చేస్తామని చెప్పని కూడా గతంలో సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు 10 మందికి నోటీసులు జారీ చేయడం. 10 మందిలో నలుగురు డైరెక్టర్లు, తర్వాత ప్రొడ్యూసర్లు తెలుస్తా ఉంది. 6 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలి. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పని, అలాగంటే ఈ 10 మందికి సంబంధించి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎవరైతే డ్రగ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత, అంటే ఒక్కసారి కాకుండా పలు దఫాలుగా ఈ 10 మంది కూడా డ్రగ్స్ ను క్యారీ చేసిన సమాచారాన్ని, దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కాకుండా పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఈ 10 మందికి కూడా నోటీసులు జారీ చేసిన తెలుస్తాను. వీళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం, అంటే పూర్తి స్థాయిలో డ్రగ్స్ తీసుకున్నట్టు, తర్వాత డ్రగ్స్ వ్యవహారంలో ఈ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా పక్కా సమాచారం నేపథ్యంలో వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అలాగనే మరోవైపున గత కొద్దిసేపు క్రితమే దీంట్లో మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ కూడా క్యారీ చేయడం జరిగింది. దీంట్లో అమెరికాలో పనిచేసి ఇక్కడ అమెరికా సిటిజన్ గా ఉన్న అవినాష్ అనే వ్యక్తులను పరిచయం అరెస్ట్ చేశారు. ఏదైనప్పటికీ డ్రగ్స్ వ్యవహారంలో ఏర్పాటు చేసిన సిట్ ఎప్పటికప్పుడు ముందంజలో ఉండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినీ ఫీల్డ్ సంబంధించిన దాదాపు 10 మందికి నోటీసులు జరుగుతూ ఉంది. సరే, అలాగే ఇన్నారెడ్డి, మీ డ్రగ్స్ వ్యవహారంలో అసలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతమంది ఉన్నట్లు తెలుస్తుంది? కొందరు 10 అంటున్నారు, కొందరు 15 అంటున్నారు. అంటే దీనికి సంబంధించి గతంలోనే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ట్రాకర్ సంబంధించి దాదాపు 1000 మంది పిల్లలు, తర్వాత అలాగే కాలేజీలో చదివే పిల్లలే కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన చీఫ్లు కూడా దీంట్లో ఉన్నారని చెప్పిన గతంలో ప్రకటించింది. అయితే ఇవన్నీ ప్రకటించిన నేపథ్యంలో ఇంతవరకు కూడా పిల్లలను బయట పెట్టలేదు. ఎన్నిసార్లు డ్రగ్స్ వ్యవహారంలో చాలా సార్లు పెద్దలు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారని చెప్తున్నప్పుడు కూడా ఎవరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిట్ మీద కూడా అనేక రకమైన ఆరోపణలు వచ్చి, సిట్ మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి అకుల్ ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ జరుపుతాము. దీనికి సంబంధించి పూర్తిగా అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, డ్రగ్స్ క్యారీ చేయడం కావచ్చు, పలు దఫాలుగా డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ వెళ్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ ఉండడం కావచ్చు, వీటికి సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళతో టచ్ లో ఉంటాము, తర్వాత వాళ్ళని తిరిగి విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దాదాపు 10 మందికి నోటీసులు జారీ చేసి 6 రోజుల్లోకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కరెన్సీ ఉంటామని చెప్పని అన్న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ 10 మందికి ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. డ్రగ్స్ విషయంలో వాళ్ళు తీసుకోవడం కావచ్చు, క్యారీ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళు డ్రగ్స్ ఎవరైతే వెండర్స్ వాళ్ళ కాంటాక్ట్ లో ఉండడం కావచ్చు, ఇవన్నీ విషయాలు సేకరించిన తర్వాతనే సిట్ వాళ్ళని కాన్ఫరెన్స్ చేసింది. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం సిట్ పోలీసులు ఒక 10 మందికి మాత్రం నోటీసులు జారీ చేయడం జరిగింది. దఫాలుగా మిగతా వారి మీద కూడా నోటీసులు జారీ చేస్తారు. ఎంతమంది ఉన్నారు దాని మీద మాత్రం పూర్తిగా స్పష్టత ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ క్యారీ చేశారో, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో ప్రతి ఒక్కరిని విచారిస్తామని చెప్పి చాలా స్పష్టంగా డ్రగ్స్ విషయంలో ఏర్పాటు చేయబడ్డ సిట్ చెప్తా ఉంది. సరే ఇన్నారెడ్డి, మరి 10 మందిలో ఎవరి పేర్లైనా బయటికి రావడం జరిగిందా? సరే, ప్రస్తుతం అయితే మాత్రం నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంట్లో సంబంధించి మనం పూర్తి స్థాయిలో వాళ్ళ పేర్లు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా సిట్ అధికారులు నిరాకరించారు. అయితే దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయంటే డ్రగ్స్ తీసుకోవడం వరకు, డ్రగ్స్ సెంటర్స్ తో మాట్లాడటం వరకు, తర్వాత కొన్ని డ్రగ్స్ క్యారీ అయిన సమాచారం మాత్రమే ఉంది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో నిజంగానే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, డ్రగ్స్ వ్యవహారంలో ఎంతవరకు వెళ్ళడం ఉంటుంది, తర్వాత డ్రగ్స్ వెండర్స్ తో మాట్లాడిన మాత్రం నిందితుడు కాదు కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయి సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో వాళ్ళ పేర్లు ప్రస్తుతం బయట పెట్టలేం. వీళ్ళని పిలిచి విచారించిన తర్వాత మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు కావచ్చు, తర్వాత వాళ్ళు డ్రగ్స్ వెండర్స్ తో డ్రగ్స్ ఎవరైతే అమ్మారో వాళ్ళతో ఉన్న లింకులతో
వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ పేర్లు భయపడతాను. ముగ్గురు హీరోయిన్లు, నలుగురు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉన్నారని చెప్తున్న సమాచారం మాత్రం మాకు తెలుస్తా ఉంది. ఎవరు ఉన్నారని నేను ఎవరో ఉన్నారు దీంట్లో, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ 10 మంది ఎవరు అని చెప్పేసి కూడా దాని మీద పూర్తి స్థాయి సమాచారం రావాలంటే ఈ 6 రోజుల తర్వాత ఎవరినైతే పిలిచి విచారిస్తారో, ఎవరిని పిలిచి విచారించిన తర్వాత సిట్ పోలీసులు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డ్రగ్స్ విషయంలో ఎవరైతే ఈ విషయంలో పోలీసులు అంటే సాక్ష్యాలకు సంబంధించి వాళ్ళ ఉన్న సాక్ష్యాలు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన సమాచారానికి సంబంధించి పూర్తి స్థాయి కంప్లీట్ వాళ్ళు నిందితులు వాళ్ళు నిజంగా డ్రగ్స్ వాళ్ళన్న సమాచారం ఉన్న తర్వాతనే వాళ్ళ పేర్లు బయట పెడతామని చెప్పిన కూడా సిద్ధికారులు చెప్తా ఉన్నారు. లయ ఇన్నారెడ్డి, మరి అలాగే ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంపై. వారిద్దరి నుంచి ఇంకేదైనా కొత్త సమాచారం అందిందా డ్రగ్స్ వ్యవహారంలో? సరైన దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఇద్దరిని పట్టుకున్నారని చెప్పి అంటాం. దీంట్లో ప్రముఖంగా అవినాష్ అనే వ్యక్తి బయటకు వస్తాం. అమెరికాలో పనిచేసిన అవినాష్ అమెరికా సిటిజన్ గా ఉన్నాడు. అయితే అమెరికాలో పుట్టి పెరిగి హిమాచల్ ప్రదేశ్ లోని డోన్ స్కూల్లో స్టడీ చేశాడు. అయితే ఇతను ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద భారతదేశంలో పరిచయాలు ఉన్నాయి. తర్వాత రీతుల్ అగ్రవాల్, అనుష్ అనే ఇద్దరిని పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున LSD డ్రగ్స్ అలాగే కొకైన్లను పట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అంటే ఎవరైతే రీతుల్ అగ్రవాల్ అనీష్ లను పట్టుకున్నామని చెప్తున్న కూడా ఎక్సైజ్ పోలీసులు అలాగే సిట్ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని దగ్గర నుంచి భారీ ఎత్తున LSDలు కావచ్చు, MDMAలు కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి పిల్స్ 50 గ్రాముల పిల్స్, తర్వాత కొకైన్ 6 గ్రాములు, MDMA 10 గ్రాములు, అలాగనే ST పిల్స్ 100 పిల్స్, అలాగనే మరోవైపున కొకైన్ 2 గ్రామ్స్, ఇలా మొత్తంగా దాదాపు భారీ ఎత్తున వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ పట్టుకుంటే అయితే వీళ్ళకి సంబంధించి వీళ్ళు డ్రగ్ వెండర్స్ గా ఉన్నారా, వీళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ అంటే వీళ్ళు అతను అంటే అవినాష్ అతను అమెరికన్ సిటిజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనకు డ్రగ్స్ ఇండియాకు చేరుతున్నాయో అమెరికా డీల్ అనేది ఇతను జరిగిందని చెప్పిన సమాచారం తర్వాత ఇతను డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటమే కాకుండా అతని వద్ద భారీ ఎత్తున డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేసి వాళ్ళిద్దరూ అరెస్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సింది. ప్రస్తుతం మాత్రం రీతుల్ అగ్రవాల్ అలాగనే అనీష్ ఇద్దరు మాత్రం పట్టుకుని విచారిస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి భారీ ఎత్తున LSD డ్రగ్స్ అలాగే కొకైన్ తర్వాత MDMA డ్రగ్స్ ను పట్టుకుని చెప్పి మనకు ఖచ్చితంగా సమాచారం వచ్చింది. కారణి రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.